ప్రజలు ఏం పాఠం నేర్పారో చూసాం కానీ బట్ పోలవరం వల్ల అది ఆ ప్రాజెక్టు పూర్తి అవ్వకపోవడం వల్ల ప్రజలు నష్టపోయారన్నది మాత్రం వాస్తవం. దీని మీద చర్చిద్దాం. ఈ చర్చలో మనకి ఉప లక్ష్మణ్ గారు ప్రముఖ విశ్లేషకులు, అలాగే జర్నలిస్ట్ యూనియన్ నాయకులుగా మరొక గెస్ట్ షేక్ సాహెబ్ గారు, టీడీపీ నేత, రామకృష్ణ గారు ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఆయన కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. ఎస్ లక్ష్మణ్ గారు, సుదీర్ఘమైనటువంటి మీ జర్నలిస్టిక్ కెరీర్లో ఆఫ్ కోర్స్ ఎన్నోసార్లు పోలవరం మీద అధ్యయనం చేసుంటారు, రాసుంటారు, కథనాలు కూడా ప్రజలకు చేరుంటాయి. అసలు పోలవరం అనే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, దానివల్ల వచ్చే ఫలితం ఏంటి, నష్టపోయింది ఏంటి అన్నది కూడా మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నా. లక్ష్మణ్ గారు, గోదావరి జలాల మీద పోలవరం ప్రాజెక్ట్, అది రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదట సీఎం అయినప్పుడు, అంటే 2004, ఆయన ఏం చేశాడు, ఆయన మొత్తం మీద ఓవరాల్ గా ఆయన గురించి మాట్లాడాలంటే రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో కానీ ఇతర ప్రాజెక్టుల విషయం, ఇరిగేషన్ మీద, వ్యవసాయం మీద ఆయన ధైర్యం చేసి పోలవరం నిర్మాణం చేయడానికి వీలు లేదు అని చెప్పి మనకు తెలంగాణ వాళ్ళు అభ్యంతరం పెట్టడము, పైన ఉన్నటువంటి మహారాష్ట్ర, అలాగే అది ఫీజిబుల్ కాదు, చాలా వ్యయంతో కూడుకున్న పని అని చెప్పి అది అవసరం లేదు అనేటువంటి వాదనలు కూడా వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడంటే ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టి తీరుతాము, అన్ని రాష్ట్రాలను ఒప్పిస్తాము, ఎగువ రాష్ట్రాలని అని. అయితే ఆయన ఏంటంటే చిన్న తప్పిదం చేశాడు. మొదట ఆయన కాలువలకి, అంటే మెయిన్ కెనాల్స్ కి టెండర్లు ఇప్పించి ఆ వర్క్ మొదలు పెట్టాడు. ఎలాగైనా ప్రాజెక్టు కొంచెం ఆలస్యం అవుతుంది, అన్ని పర్మిషన్లు రావాలి కదా, కేంద్ర ప్రభుత్వ పర్మిషన్లు కూడా రావాలి, కాబట్టి ఇదైతే కెనాల్స్ అయితే ఏం అవసరం లేదని. సో ఆయన దురదృష్ట చేత ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయితే చనిపోవటము, ఆ ప్రాజెక్టు అంతటితో ఆగిపోయింది. అంటే ఆ కెనాల్స్ కొంతవరకు పనిచేసి అది ఆపేశారు. తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు ఎవరు కూడా దాని మీద శ్రద్ధ చూపలేదు. ఇప్పుడు ఈ రాష్ట్రం ఎప్పుడైతే విభజన సమయంలో విభజన చట్టంలోకి తీసుకొచ్చారు, పోలవరం ప్రాజెక్టును కేంద్రము 100% నిధులతో నిర్మించాలి, ఇది జీవనాడి. ఆ పోలవరం యొక్క నీటి, అంటే గోదావరి జలాల్ని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిపిన తర్వాత ఎగువ ప్రాంతం నుంచి వాటర్ డైవర్ట్ చేసి కృష్ణాలో కూడా కలపొచ్చు. ఇప్పుడు మన కృష్ణా వాటర్ చాలా ప్రాబ్లం ఉంది, అందులో కలిపితే కృష్ణా వాటర్ ఏదైతే ఆధారపడి ప్రాజెక్టులు ఉన్నాయో వాటన్నిటికి కూడా, అంటే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు కూడా నీరు పుష్కలంగా వస్తుంది. అంటే నదీ జలాల అనుసంధానం అంటారు దాన్ని. అది బీజేపీ కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం కూడా, నదీ జలాల అనుసంధానం చేయాలని వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మేనిఫెస్టోలోనే పెట్టారు ఈ పోయిన ఎన్నికల్లో. అందువల్ల ఏంటి, ఇక్కడ అప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పర్ స్టేట్ తెలంగాణ అవుతుంది, మహారాష్ట్ర పోయి తెలంగాణ. కేసీఆర్, అప్పుడు కేసీఆర్ తో రాజధాని ఇంకా, అంటే మన యొక్క సెక్రటేరియట్ హైదరాబాద్ లోనే ఉన్నప్పుడు, అంటే 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఇక్కడే ఉండాలని నేను అనుకున్నప్పుడు, ఈ ఓటు కేసు రానప్పుడు ఏమైపోయింది, ఇద్దరి మధ్య కొంత సఖ్యత నడిచింది. ఆయన ఏం ఆలోచించాడు కేసీఆర్, నేను కాళేశ్వరం ప్రాజెక్టు పైన కట్టుకుంటా, దిగువ ప్రాంతమైన మనం అభ్యంతరం పెట్టచ్చు, ఎందుకంటే పైనుంచి వచ్చే వాటర్ అంతా పై రాష్ట్రాలే వాడుకుంటే కింది రాష్ట్రాల యొక్క పరిస్థితి ఏంది అని వచ్చినప్పుడు ఎక్కువ హక్కులు కింది రాష్ట్రాల వాళ్ళకు ఉంటాయి, పై రాష్ట్రాల కంటే కింది రాష్ట్రం వాళ్ళ హక్కులు ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల నా అభ్యంతరం చెప్పకుండా ఉండడానికి నువ్వు పోలవరం కట్టుకో, నేను కాళేశ్వరం కట్టుకుంటాను, అలాగే ముంపు గ్రామాలు 7 గ్రామాలు తెలంగాణలో ఉండేట్టు కూడా ఇచ్చేస్తాను అని
ఒక ఓవరాల్ అండర్స్టాండింగ్ మీద ఏం చేశాడు, ఇద్దరు ఒప్పుకొని ఆయనేమో కాళేశ్వరం ప్రాజెక్టు బిగిన్ చేశాడు, ఈయనేమో పోలవరం ఎత్తు కూడా హైట్ కూడా పెంచి 7 గ్రామాలు తీసుకొని తన పని తను ఇక్కడ కూడా మొదలుపెట్టాడు. మరి పెట్టారు కేంద్ర ప్రభుత్వ నిధులు 100%. చేసిన తప్పేంటంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అది మరి ఆశనో అత్యాశనో దాని మీద దురాలోచనో మనము చెప్పలేము, కానీ నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. నిధులు మీరు ఇవ్వండి, మేము కట్టించేది మేము కట్టిస్తాము, మీరు మానిటరింగ్ చేసుకోండి. అప్పుడు బీజేపీతో సఖ్యత ఉంది, పొత్తు బాగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టుకుంటానంటుంది, మన నోడల్ ఏజెన్సీగా పెట్టేద్దామని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఇంకా వీళ్ళు దీన్ని వర్క్ మొదలుపెట్టి, సరే 70% జరిగిందని వాళ్ళు ఇప్పటికి చెప్తున్నారు. అంటే కొన్ని కెనాల్స్ 73% అట్లా అయినా కూడా మేజర్ డ్యామ్ అంత కాలేదు, 49% 50% వరకు అయింది. ఏం చేశాడు, కాఫర్ డ్యాము కట్టి అంటే ముందు నీటిని అక్కడ అడ్డుకట్ట పెడితే ఆ నీటిని కాలువలు తవ్వారు కాబట్టి వాటి ద్వారా పంపించేస్తే ఎన్నికలు వస్తున్నాయి అనేటువంటి ఆత్రతో రైతులు మనకు ఓటేస్తారనే ఉద్దేశంతో ఏం చేశాడు, బీజేపీతో తెగటంపులు చేసుకున్న తర్వాత తను దురాలోచన చేసి సోమవారం పోలవరం అని రైతులు బస్సులు పెట్టి తీసుకెళ్లి పబ్లిసిటీ తీసుకొని ఆ వాటర్ కొంచెం అది కాఫర్ డ్యామ్ కట్టి నీరు డైవర్ట్ చేసి అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. చేస్తూ సరే దురదృష్టమో అదృష్టమో ఆ ప్రభుత్వం పోయింది. కానీ అప్పటికే ఈ కేంద్రంలోని బీజేపీ దిగిపోయే నాటికి బీజేపీతో సఖ్యత లేకపోవడం ఒకటి, పోలవరానికి ఇచ్చినటువంటి నిధులు ఇతర వాటికి డైవర్ట్ చేసుకోవడం రెండోది. ఈ డైవర్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళు అభ్యంతరం చెప్పారు, లెక్కలు అడిగారు. నువ్వు అందుకని ప్రధానమంత్రి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు పోలవరం నిధులు ఏటీఎం లాగా వాడేశాడు అంటే దుర్వినియోగం చేసినాడు కాదు, వేరే అవసరాలకు వాడుకున్నాడు అని. వాడుకున్నాడు అనేటువంటిది మాట్లాడాల్సి వచ్చింది వాడు. దాంతో ఏమైపోయిందంటే దాదాపు రాష్ట్ర ప్రభుత్వమే కాంట్రాక్టర్ల ప్రెజరు, ఎన్నికలు వస్తున్నాయనేటువంటి కారణంగా 3,000 కోట్ల వరకు అదనంగా ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. సో ఇప్పుడు ఆ చాప్టర్ అయిపోయిన తర్వాత ఈలోగా కొత్త ప్రభుత్వం రావడం, జగన్మోహన్ రెడ్డి గారు రావటం, మరి ఏవైతే వాళ్ళు నిధులు ఆపేసుకున్నారు, అప్పటికే నిధులు ఆపేసుకున్నారు కేంద్ర ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళతో సఖ్యతగా ఉంటూ వీళ్ళు డయాఫ్రమ్ వాళ్ళ విషయంలో వీళ్ళు కూడా డయాఫ్రమ్ వాళ్ళు కంటిన్యూ ప్రాసెస్ లో 2 విభాగాలుగా కట్టారు. కట్టిన తర్వాత అది అండర్ సిపి వచ్చి డయాఫ్రమ్ వాళ్ళు కూలిపోయింది. అంటే ప్రెజర్ ని తట్టుకోలేక అది కూలింది. కూలిన తర్వాత ఇప్పుడు చూడు డయాఫ్రమ్ వాళ్ళు పోయింది, ఇది కాపర్ డ్యాము దెబ్బతింది. అవన్నీ టెక్నికల్ గా అసలు డయాఫ్రమ్ వాళ్ళను రిపేర్ చేయాలన్నా కొత్తది కట్టాలంటే దాని ముందర ఇంకోటి కట్టాలి, అది వదిలేసి, లేదంటే దాన్ని రిపేర్ చేయాలి. టెక్నికల్ గా వాళ్ళు ఏంటి రిపేర్ చేయడానికి కుదరదు, కొత్తది కట్టాలని కొంతమంది నిపుణులు చెప్తే కాదు రిపేర్ చేయొచ్చు అని కొంతమంది చెప్తే, మరి కాపర్ డ్యాము కూడా ఇదైపోయింది కాబట్టి ఏ విధంగా చెప్తారు. కొన్ని గేట్లు రేడియల్ పైన ఏదైతే డ్యామ్ ఉందో ఆ డ్యామ్ మీద సంబంధించిన కొన్ని పనులు కూడా చేశారు. ఇది వైఎస్ఆర్సీపీ పనులు చేసింది. లక్ష్మణ్ గారు, టెక్నికల్ గా ప్రజలకు అంత లోతైనటువంటి సమాచారం అర్థం చేసుకునే ఓపిక ఉండదు, కానీ బట్ మొత్తం మీద 5 సంవత్సరాలలో నిర్లక్ష్యం జరగడం వల్ల నష్టపోయింది చాలా అన్నటువంటి ఒక అభిప్రాయం ఏర్పడింది. ఎనీహౌ, గత ప్రభుత్వంలో 2 నాయకులు నీటిపారుదల శాఖకు మంత్రులుగా పనిచేశారు. ఒక ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా పేరుగాంచాడు, రెండో ఆయన అసలు దీన్ని కట్టే పరిస్థితే లేదు, ఇది పూర్తయ్యే అవకాశం లేదు అని తేల్చి చెప్పి